హే గైస్, వైజాగ్ సైడ్ ఏమైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎండ్ వరకు అయితే చూడండి. తమ్నైల్ లో చూసినట్టు వైజాగ్ లో మస్ట్ విజిట్ ప్లేసెస్ ఈ వీడియోలో అయితే చెప్తాను. ఒకవేళ మీరు ఆల్రెడీ వెళ్ళుంటే కనుక మీరు కమెంట్ చేయండి వైజాగ్ లో ఏమేమి ప్లేసెస్ కి తిరిగారు. ఒకవేళ మీరు ఇప్పటిదాకా వైజాగ్ వెళ్ళకపోతే ఈ ప్లేసెస్ ని మీ లిస్ట్ లో అయితే యాడ్ చేసుకోండి. స్టార్ట్ చేసే కంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మనకైతే హైదరాబాద్ నుంచి వైజాగ్ కి యూజువల్ గా చాలా ట్రైన్స్ ఉంటాయి. మేమైతే రీసెంట్ గా వందే భారత్ ట్రై చేసాము, తొందరగా వెళ్ళిపోదామని చెప్పేసి. ఈ వందే భారత్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఒక మినీ వ్లాగ్ చేసేసి షార్ట్ లో అప్లోడ్ చేశాను, కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. అందులో చాలా డీటెయిల్స్ అయితే చెప్పాను. మా నేటివ్ వచ్చేసి వైజాగ్ సైడే, సో మాకు స్పెసిఫిక్ గా వైజాగ్ ట్రిప్ వేసుకోవాలి అలా ఏం అవ్వదు. వెళ్ళినప్పుడల్లా కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసుకుంటాము. అందుకే మేము ఆ రోజు వెళ్ళి కవర్ చేసిన ప్లేసెస్ అలాంగ్ విత్ దట్ నేను ప్రీవియస్ గా వెళ్ళి కూడా కొన్ని ప్లేసెస్ కవర్ చేశాను. అవి అయితే వ్లాగ్ పెట్టలేదు, సో అవి కూడా ఇందులో మిక్స్ చేసి నేనైతే పెడుతున్నాను. అయితే యాక్చువల్గా మేము వైజాగ్ దగ్గరలోనే ఒక విలేజ్ అనమాట. సో అక్కడ మేము ఫంక్షన్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది. అందుకని మార్నింగ్ 5 o'clock హైదరాబాద్లో మేము ట్రైన్ ఎక్కాము. మధ్యాహ్నం 2 గంటలకల్లా వైజాగ్లో అయితే దిగిపోయాము. దిగేసిన తర్వాత మేము డైరెక్ట్గా వెళ్లకుండా అక్కడ క్లాక్ రూమ్లో అయితే లగేజ్ పెట్టేసుకొని ఇక్కడ ఏమైనా ప్లేసెస్ ఈవినింగ్ వరకే తిరిగేసి అప్పుడు నైట్ ఊరు వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇంకా వైజాగ్లో కైలాసగిరి అనే ప్లేస్ చాలా ఫేమస్. మనకి రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ కైలాసగిరి బస్సు ఉంటుంది. పర్ పర్సన్ 40 రూపీస్ ఛార్జ్ చేశారు. ఆంధ్రాలో కూడా ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి ఫీమేల్కి 0 రూపీస్ టికెట్ అనమాట. మా ఐడెంటిటీ తెలంగాణే కాబట్టి సో మేము టికెట్స్ కొనుక్కోవాల్సి వచ్చింది. సో ఇది చూస్తున్నారు కదా జగదాంబ థియేటర్. ఇది చాలా ఫేమస్ థియేటర్. జగదాంబ సెంటర్లో ఉంటుంది. ఆ సెంటర్ కూడా చాలా ఫేమస్ అక్కడ మార్కెట్. ఇంకా వెళ్లే దారిలోని ఫేమస్ కేజీహెచ్ హాస్పిటల్ అయితే చూడొచ్చు. అందరికీ తెలిసిందే వైజాగ్ లో బీచెస్ చాలా ఫేమస్. సో ఈ రోడ్ లోంచి మనకు కనిపించే ఆ చివరి బీచ్ వచ్చేసి ఆర్కే బీచ్ ఏరియా అంటారు. సో ఇక్కడికి యూజువల్ గా వీకెండ్స్ లో పిల్లలు పెద్దలు మొత్తం అందరూ కూడా ఒక పర్ఫెక్ట్ పిక్నిక్ స్పాట్ టైప్ లో వచ్చేస్తారనమాట. ఎప్పుడు ఇక్కడ రష్ గానే ఉంటుంది. అండ్ ఈ రోడ్ లో చాలా షూటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. ఈ టాప్ వ్యూ ఎక్కడి నుంచి తీసాను అని అనుకుంటున్నారా? మనకి హైదరాబాద్లో నోవోటల్ ఉంది కదా, అలాగే వైజాగ్లో కూడా నోవోటల్ ఉంటుంది. అది మొత్తం బీచ్ వ్యూయే ఉంటుంది. సో ఒకసారి వెళ్ళినప్పుడు నేను లోపలికి వెళ్ళాను. సో అప్పుడు వీడియో ఇందులో అటాచ్ చేశాను, చూడండి లోపల ఎలా ఉంది. లోపలికి నార్మల్గా ఎవరైనా వెళ్ళి విజిట్ చేయొచ్చు. నేను లోపలికి వెళ్ళినప్పుడు వీడియో తీశాను. మొత్తం బిల్డింగ్ అయితే ఇలా కనిపిస్తుంది కంప్లీట్గా. నోవోటల్ వచ్చేసి 5 స్టార్ ప్రాపర్టీ. ఇక్కడ ఏది చూసినా ప్రీమియం గానే ఉంటుంది. లోపల రెస్టారెంట్లో కూడా కాస్ట్లు అయితే పేలిపోతాయి. బయట కంటే కూడా 3 times హై ప్రైస్ ఉంటుంది ఏది చూసినా కూడా. సరే ఎలాగో వచ్చాం కదా, ఏదైనా ఎక్స్పీరియన్స్ అవుదామని ఏదైనా డిజర్ట్ కొనుక్కుందామని వెళ్ళి చూస్తే ఈ చిట్టి డిజర్ట్ వచ్చేసి 300 రూపీస్ ఉంది. సరే ఇంకేం చేస్తాం, ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకున్నాం కదా అని చెప్పేసి ఇంక ఇదైతే తీసుకొని నేను అక్కడ కొంతసేపు అయితే టైం స్పెండ్ చేశాను. మీరు కూడా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దీన్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఇక్కడ ఒక అట్రాక్టివ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక పూల్ ఉంది చూసారా, ఇది చాలా మంచిగా అనిపించింది. సో అది ఓన్లీ అక్కడ ఎవరైతే స్టే తీసుకుంటారో వాళ్ళే యాక్సెస్ చేసుకుంటారు, ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి ఉండదన్నమాట. మీరైతే ఆర్కే బీచ్ దగ్గర దిగిపోయి నోవోటల్ అండ్ ఆర్కే బీచ్ ఒక సైడ్ మనం అయితే ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. మేమైతే ఈ బస్ జర్నీ కంటిన్యూ చేస్తున్నాము. నేను ఈ స్పాట్స్ అన్ని మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీరు వెళ్ళినప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడం కోసము. ఇక్కడ చూస్తున్నారు కదా ఆర్కే బీచ్ బస్ స్టాప్. అండ్ ఇక్కడ మనకి వైజాగ్ లో హాప్ సర్వీసెస్ అని కూడా ఒక బస్ అంటే డబుల్ డెక్కర్ బస్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. మీరు ఒకవేళ వెళ్ళినప్పుడు ఈ హాప్ బస్ కూడా ట్రై చేయండి. మీరైతే ఆర్కే బీచ్ నుంచి ముందుకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మెరీన్ ఉంటుంది. అంటే మనకి లోపల ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని ఉంటుంది కదా, దానికోసం ఇదైతే ఎగ్జిబిట్ చేశారు. సో లోపలికి టికెట్ ఉంటుంది. టికెట్ తీసుకొని వెళ్ళిన తర్వాత లోపల ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అండ్ ఆల్సో చాలా పెద్దగా ఉంటుంది. ఇంక ఈ కోస్టల్ లైన్ మొత్తం అంటే ఈ సబ్మెరీన్ దాటిన తర్వాత కూడా 2-3 పార్క్స్ ఉంటాయి. మనకు కావాల్సిన దగ్గర అయితే ఆగొచ్చు, ఒక టైం స్పెండ్ చేయొచ్చు. లోపల గార్డెన్ లా ఉంటుంది, పిక్నిక్ చేసుకోవచ్చు. అటు సైడ్ మొత్తం ఏంటంటే మొత్తం సీ వ్యూ ఉంటుంది. మనం సీకి ప్యారలల్ గా ట్రావెల్ చేస్తున్నాం. సో కైలాసగిరి వెళ్ళాలంటే మనకు 2 స్టాప్స్ ఉంటాయి. కొండ కింద ఉంటుంది, కొండ మీద ఉంటుంది. కొండ కింద ఏంటంటే అక్కడ దిగిపోతే అక్కడ నుంచి రోప్వే ద్వారా మనం కొండపై వరకు కైలాసగిరి వెళ్ళచ్చు. లేదంటే ఈ బస్సే మనకి కొండ మీద వరకు తీసుకొని వెళ్ళి అక్కడ దింపేస్తుంది. ఒకవేళ మీరు రోప్వే దగ్గర దిగకపోతే అది దాటిన తర్వాత కూడా చాలా వ్యూ పాయింట్స్ వస్తాయన్నమాట. ఒకవేళ ఓన్ వెహికల్తో వెళ్తే గనక ఆ వ్యూ పాయింట్స్ చాలా బాగా చూడొచ్చు. ఎందుకంటే మనం కొండ మీద నుంచి సీ వ్యూ అయితే చూస్తాం. ఇది వచ్చేసి 1080 పార్క్. రిటర్న్లో వచ్చేటప్పుడు చూపిస్తాను ఎలా ఉంటుందో. సో మనం కైలాసగిరి కొండ మీదకి ఎక్కే ముందు ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడే మనకి టికెట్స్ అయితే తీసేసుకుంటారు. జనాలు చూడండి ఎలా ఎక్కేస్తున్నారో. మేము వచ్చింది సాటర్డే రోజు, వీకెండ్ కాబట్టి ఫుల్ జనాలు ఉన్నారు. అక్కడ బస్సెస్ రాలేదంటే అందుకని మా బస్సు ఖాళీగా ఉందని చెప్పి మొత్తం అందరూ ఎక్కేశారు. యాక్చువల్లీ ఆ రోజు మేము కైలాసగిరికి వెళ్దామని ఎందుకు అనుకున్నామంటే గ్లాస్ బ్రిడ్జ్ అనేసి కొత్తగా ఒకటి కట్టారనమాట కైలాసగిరిలో. అది చూద్దాం అని చెప్పేసి మా మమ్మీ అనింది. అందుకని మేము చాలా నాళ్ళ తర్వాత కైలాసగిరికి అయితే వచ్చాం.
ఇక్కడ వీకెండ్స్లో అయితే చాలా రష్గా ఉంటుంది. అంటే ఫ్యామిలీస్ మంచిగా కార్లో బండి మీద మంచిగా వచ్చేస్తారు. ఒకవేళ ఓన్ ట్రాన్స్పోర్ట్ లేని వాళ్ళు అయితే ఇలా బస్సులో వచ్చేస్తారు. మొత్తానికి మేమైతే దిగిపోయాము. అప్పుడైతే వర్షం పడేలా అనిపించింది. వామో ఇంత కష్టపడి వచ్చిన తర్వాత గొడుగు కూడా తెచ్చుకోలేదు, వర్షం పడితే ఏంటి పరిస్థితి అనుకున్నాం. మొత్తానికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే గ్లాస్ బ్రిడ్జ్ ఇంకా ఓపెన్ చేయలేదని చెప్పేసి. అవునులే ఇంతమంది క్రౌడ్ ఉంటే ఒకటేసారి ఎగబడ్డారనుకో గ్లాస్ బ్రిడ్జ్ మీద తిరిగే ఇరిగిపోద్ది అనుకున్నాను ఆ క్రౌడ్ని చూసి. అయితే అక్కడ లోపల తిరగడానికి చాలా ఉంటుంది. మనం బై వాక్ వెళ్ళొచ్చు, లేదంటే మనకు 2 అదర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి టాయ్ ట్రైన్, ఇది పర్ హెడ్ దగ్గర 150 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. లేదు అంటే ఈ బగ్గీ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఓవరాల్ బగ్గీ 300 రూపీస్. సో అందరూ ఎక్కిన తర్వాత మనం అయితే స్ప్లిట్ చేసుకోవచ్చు. వైజాగ్లో ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఇది. చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఒక ఫ్యామిలీగా వచ్చి టైంపాస్ చేయడానికి చాలా మంచి స్పాట్. మేమైతే నడవలేమని చెప్పేసి బగీ తీసుకున్నాం కదా. సో స్టార్టింగ్లో ఏమీ చూడలేదు, చిన్నపిల్లలు ఆడుకునే లాంటివన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళు లోపల వరకు అయితే తీసుకెళ్ళాడు, లోపల ఒక వ్యూ పాయింట్ ఉంటుందని చెప్పేసి. సో వెళ్ళే దారిలో నేను మొత్తం అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి డివిజన్స్లో పార్క్స్లో ఉన్నాయన్నమాట. అక్కడ చిన్నపిల్లలు పెద్దోళ్ళు మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకునే మంచి స్పాట్స్ ఉన్నాయి, లైక్ పిక్నిక్ స్పాట్స్. రైడ్ అయితే మంచిగానే ఉంది. మనం లోపల గార్డెన్ ఎంతైనా చూస్తాము. సో అయితే ఈ స్పాట్ దగ్గర వచ్చి దింపేశాడు. ఒక 10 నిమిషాలు హాల్ట్ అని చెప్పాడు. సరే అని చెప్పేసి మేము వెళ్ళి వ్యూ చూస్తే ఇక్కడి నుంచి మనకు మొత్తం వైజాగ్ సిటీ వ్యూ కనిపిస్తుంది. నాకు తెలిసి చాలా టాప్లో మనం ఉన్నాము. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఆ హైట్ నుంచి అయితే గాలి మామూలుగా రాలేదు. వర్షం పడిద్దేమని చాలా టెన్షన్గా ఉన్నప్పుడు వర్షం పడితే మా పరిస్థితి ఏంటి, గొడుగులు తెచ్చుకోలేదు, ఏం తెచ్చుకోలేదు. మంచి వెదర్ అయితే చాలా బాగుంది, కానీ అనవసరంగా ఈ వెదర్ ఎక్కడైనా డిస్టర్బ్ చేస్తుందేమో చిన్న భయం కూడా ఉంది. అయితే అక్కడి నుంచి వ్యూ పాయింట్ అయితే అదుర్స్, అసలు 1 మస్ట్ విజిట్ ఇదైతే మాత్రము. గాలి ఎంత గట్టిగా వస్తుందంటే నేనైతే ఎగిరిపోతానేమో టెన్షన్ వేసింది. అప్పటికి కూడా కష్టపడి ఇలా వీడియోలు అయితే తీస్తూ ఉన్నాను. మళ్ళీ ఆ భయ్య వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి పైకి పరిగెట్టుకుంటూ వెళ్ళిన, అయినా భయ్య రాలేదు. ఏంటంటే ఈ 10 నిమిషాల గ్యాప్లో భయ్య మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళి ఇంకో గ్రూప్ని ఎక్కించుకొని తీసుకొస్తాడనమాట. అలా వీళ్ళు మంచిగా టైం సేవ్ అయితే చేసుకుంటున్నారు. మొత్తానికి మమ్మల్ని కైలాసగిరి మెయిన్ పాయింట్ దగ్గర అయితే దింపేశారు. అదే శివపార్వతుల స్టాచ్యూ అనమాట. ఈ స్పాట్ ఏదైతే ఉంది ఇది మనకి స్టార్టింగ్లోనే ఉంటుంది. వీడు మొత్తం ఒక రౌండ్ వేసి తీసుకొస్తాడు. ఒకవేళ మీకు జర్నీ లోపల ఏముందని చూడాలి అంటే కనుక మీరు ఆ బగ్గీ రైడ్ తీసుకోవచ్చు. వ్యూ పాయింట్ వేస్ట్ అని అనుకుంటే కనుక స్టార్టింగ్ లో ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్ కి ఆపోజిట్ లోనే అడ్వెంచరస్ స్పోర్ట్స్ కౌంటర్ ఉంటుంది. స్కై సైక్లింగ్, జిప్ లైన్ ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి. మీరు అదైతే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అలానే అక్కడ నుంచి బీచ్ వ్యూ పాయింట్ ఉంటుంది. సో అది కూడా మీరు చూడొచ్చు. చాలా బాగుంటుంది. మొత్తానికి ఇక్కడ ఇలా టైం స్పెండ్ చేసి మేమైతే మళ్ళీ రిటర్న్ బస్ స్టాండ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అదే కొండ మీద ఉన్న బస్ స్టాండ్. సో అక్కడి నుంచి మనకి కిందకి వెళ్ళే బస్సెస్, రైల్వే స్టేషన్ బస్సెస్ వస్తాయి. సో ఆ రోజు వీకెండ్ అవ్వడం వల్ల క్రౌడ్ మామూలుగా లేదు. బస్సెస్ అయితే చాలా దొరకలేదు, ఎక్కడం కూడా చాలా కష్టపడి ఎక్కాము. ఇంకా మొత్తానికి కొండ కిందకి అయితే వచ్చేసాం. నేను చెప్పాను కదా 1080 పార్క్ అని, అక్కడైతే దిగాము. ఇక్కడ నుంచి గ్లాస్ బ్రిడ్జ్ వ్యూ అయితే కనిపిస్తుంది, చూడండి. ఇది కూడా ఒక బీచ్ స్పాటే. లోపలికి వెళ్తే గార్డెన్ లా ఉంటుంది. కైలాసగిరి వెళ్తే మాత్రం ఖచ్చితంగా 1080 పార్క్ వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఈ బీచ్ కి ఒక స్పెషాలిటీ ఉంది. యాక్చువల్ గా దీని లోపల ఒక షిప్ ఉంటుంది అనమాట, బంగ్లాదేశీ కార్గో షిప్. ఇది 2020లో ఒక సైక్లోన్ వల్ల ఇక్కడ వరకు కొట్టుకొని వచ్చిందంట. దాన్ని అలానే ఉంచేసారు. అది ఒక అట్రాక్టివ్ స్పాట్ లాగా పెట్టేశారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా గ్రే కలర్ లో ఉంది. దీని యాక్చువల్ కలర్ వచ్చేసి ఎలా ఉందో చూపిస్తాను. ఎందుకంటే నేను 1 year బ్యాక్ 2 years బ్యాక్ వెళ్ళాను. అప్పుడు కూడా క్యాప్చర్ చేశాను ఒక వీడియో. ఆ వీడియో ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఈ షిప్ యాక్చువల్ కలర్ ఇలా ఉంది కొట్టుకొచ్చినప్పుడు. సో ఇది రీసెంట్గా ఎందుకు గ్రే కలర్లో ఉందంటే దాన్ని రెనోవేట్ చేస్తున్నారంట. అట్రాక్టివ్ స్పాట్గా కొంచెం ఇంకా బెటర్గా మార్చుదామని చెప్పేసి. ఇది వచ్చేసి నేను 2 years బ్యాక్ వెళ్ళాను. సో అప్పుడు ఇలా ఉంది. అండ్ ఇక్కడ ఫోటోషూట్స్ అయితే చాలా ఫేమస్. వైజాగ్ సైడ్ వాళ్ళు ఇక్కడ వీడియో సాంగ్స్, రీల్స్ చేయడం మీరైతే చూడొచ్చు. ఇక్కడైతే మీరు మంచిగా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఈ షిప్కి ఇవతల అండ్ అవతల కూడా మొత్తం స్పాట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నార్మల్ బీచెస్లా కాకుండా ఇది కొంచెం యూనిక్గా ఉంటుంది అనమాట. ఇంక ఈ ప్లేస్ చూసేసుకొని మళ్ళీ మేము రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి బస్ క్యాచ్ చేసి మా నియర్ బై విలేజ్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇందులో ఇంకొక 2 యాడ్ ఆన్ చెప్తాను చూడండి. వైజాగ్లో కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్. ఇక్కడ మీరు విజిట్ చేయొచ్చు. అలాగే మీ దగ్గర ఒకవేళ ఓన్ వెహికల్ ఉంటే గనక రాస్ హిల్ చర్చ్ అని చెప్పేసి కొండ మీద ఉంటుందన్నమాట. అక్కడ వైబ్ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో వెళ్ళడానికి చూడండి. అక్కడ నుంచి వ్యూస్ అయితే చాలా బాగుంటుంది. పోర్ట్ ఏరియా మొత్తం మీకు చాలా బాగా కనిపిస్తుంది.